పేరు లక్ష్మి సార్, సంపరం సార్. 3 తలాలు లాంగ్ సైన్ కోరిక ఇచ్చింది సార్. 50,000 సుబ్రహ్మణ్యం చేయమని 50,000 డబ్బులు ఇచ్చింది సార్. ఒక వారం ఇస్తానని సార్. వారం ఇస్తానంటే వారం నాడు వస్తే వారం నాడు అవి లేదు. అదనే మరి 18 చదువురాంటే 18 తేదొస్తే ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ పోయినాను. నేను వస్తామమ్మ నీ బంగారు ఆడివాది ఏం టెన్షన్ చేద్దాండి నా బిడ్డని అన్నట్టుగా అన్నప్పుడు మరి ఫోన్ చేస్తే ఇంకా పొద్దున్న సిక్స్ జాబ్ వచ్చి సార్. మా మొదటి వాళ్ళు ఇంటికి పోయించారు సార్. ఇంటికి వేస్తే ఇంటికాడ వాకిలి వీడ వాకిలి అన్నీ వాకిలి చెడవాడు మీరు ఆ తోట వేసి వచ్చినారని మమ్మల్ని చెప్తున్నారు సార్. వాడు మా బిడ్డను ఏడుస్తుంటే తెచ్చిపోయి 6 నెలలు సార్. నా బిడ్డ నాకు దండమైన ఏడు చేర్చుకో ఇంటికాడ నేల పెట్టింది సార్. వడ్డీ గంటూ అంత 50,000 అయింది సార్. 50,000 అయితే సరేలే 50,000 అంటే కట్టిపోయినాం సార్. 2 నెలల కిందట కట్టిపోయినాము. ఇవ్వండి అన్న అంటే లేదు వారం ముందు ఇస్తానన్నారు. సరే కానీ వారం తర్వాత వస్తే ఆయన ఏమో హాస్పిటల్ పోయినాడు, కొంచెం ఏమో ఆపరేషన్ చేయించుకుంటాడని చెప్పినారు సార్. గుమాస్తాలు తెరిచినారు అంగడికి. అట్లా ఒక 16 రోజులు వాళ్ళు తెరిచినారు. మేము వచ్చి అడిగితే మరి లేదు ఆయన రాలేదు అని చెప్పినారు. మేము కొంచెం అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోలీస్ స్టేషన్ పోతే సార్ వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. అది ఎక్కడ పోయిందో ఏమో తెలుసు సార్. మాకు ఏమో సాయం చేయాలని అడుగుతున్నాం సార్. గోల్డ్ వ్యాపారం చేస్తున్నారు. మేము నమ్మకం ఇచ్చి కొన్ని వస్తువులు పెట్టినాం. అంతా కొంతమందికి సీటీ కవర్ లేకపోయినా దాన్ని పేరు లేకపోతే సంతకం చేయడము, డబ్బులు ఇచ్చి పంపించడము, తర్వాత బంగారుకి పెళ్ళికి అవి పెళ్ళిళ్ళకి అని చెప్పి ఇప్పుడు పెళ్లి మార్చి నెలలో పెళ్ళిళ్ళు ఉన్నాయి. చాలా మంది వస్తారు, అంగడికాడికి వస్తారు, తిరిగి పోతారు. పెళ్ళిన తర్వాత కొంతమంది ఏడుచుకుంటూ పోతారు, కొంతమంది స్టేషన్ మీద రిపోర్ట్ రాసి వచ్చినాము. మరి అట్లున్నా మాకు విలేకరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు సాయం చేయాలని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.